రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత దగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయిను. ఆమేన్. హల్లెలూయా. మరి మాటలను బట్టి మనము దేవుని స్తుతిస్తూ వాక్యపు లోతుల్లోకి వెళుదాం. ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి సమయమందు తలలు వంచి ప్రార్థన చేసుకుని వాక్య ప్రవృత్తుల్లోకి వెళుదాం. తండ్రి స్తోత్రము నాయన, కృప కలిగిన దేవానికి వందనాలు. మా కార్యములు సఫలము చేయ దేవానికి స్తోత్రాలు. ఈ దీనదాసురాలు నిలవబడి చదవబడిన లేఖన భావనను బట్టి ప్రకటిస్తుండగా మీ ఆత్మ కార్యము జరిగించండి. దేవాది దేవా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలో నూతన జీవము నింపండి, సహాయం దయచేయండి. మేము మాట్లాడితే కాదు కానీ ప్రభువా, మీరు మాట్లాడితే సమస్త నాయనటువంటి ఆత్మలు బ్రతుకులు ప్రభా. స్తోత్రాలు. మీ మహిమతో మమ్మల్ని తాకి సర్వశక్తిమంతుడుగా ఈ సమయంలో నీ మహిమ కార్యము జరిగించమని, ముందున్న మాటలేదు మీ కృపాహస్తంలో చాపమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మరి ఈ లేఖన భాగంలో గమనించినట్లయితే లోపట వెలుపట రాత కలిగి 7 ముద్రలు కలిగినటువంటి గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడైన వారిని కుడి చేత చూసి ఉన్నాడు. ఈ దర్శనము ఎవరు చూడగలిగారంటే, ఎవరు చూశారంటే యోహాను గారు. ఎవరు? ప్రియ శిష్యుడైన క్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను గారు ఈ దర్శనము చూస్తూ ఉన్నారు. అయితే ఆ ముద్ర వేయబడినటువంటి 7 ముద్రలు వేయబడిన ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు కూడా చాలని వారుగాను, మరి ఆ పరిస్థితి లేని వారుగాను యోహాను దర్శనంలో ఆ పరిస్థితిని చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక దూత అంటున్నది, ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరను లేరా అన్నప్పుడు ఎవరను ముందుకు రాని స్థితి. ఆ సందర్భాన్ని చూసి యోహాను బహుగా ఏడుస్తూ ఉండగా మరి ఆ యొక్క దూత అంటున్నది కదా, ఏమని? ఇదిగో గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల అండి? లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల మాత్రమే ఈ గ్రంథమునకు విప్పడానికి చాలిన వాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి
చేత ఏర్పరచబడిన ప్రతి ఒక్క ఆత్మను కూడా, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవాది దేవుని మహిమ ఏమి చేయగలుగుతుందో తెలుసా? యోగ్యులుగా చేస్తూ ఉన్నది. ఆమేన్. అయోగ్యులైన ప్రజలు, అవిశ్వాసములో ఉన్న ప్రజలు, పాపములో ఉన్న ప్రజలు, మరి అటువంటి వారిని యోగ్యులైన పుణ్య రక్తం ద్వారా మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? అయోగ్యులమైన మనమల్ని ప్రభు యోగ్యులుగా చేస్తున్నాడు.
అంటాడు, జ్ఞానము కలిగిన వాడి దగ్గర ఈ జ్ఞానపు మాటలు మాట్లాడితే ప్రయోజనము, కానీ మూర్ఖుణ్ణి గుణపరచడము అసాధ్యము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరి ఇంటి ప్రజలు ఎందరో ప్రజలు ఉన్నారు. ఏంటి? నా జీవితం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన రీతిగా నేను ఏలుబడి చేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన బ్రతుకు నేను బ్రతుకుతాను. చనిపోతే తగ్గడో బిక్కడో ఎవడు చూడొచ్చాడు? దేవుని రాజ్యం ఎవరు చూశారు? దేవుడిని ఎవరు చూశారు? ఇలాగ వితండ వాదములతో వారి బ్రతుకును వాడి ఎక్కడికి తీసుకొని వెళుతున్నాడండి? పాప నాశనంలోనికి తీసుకొని వెళుతున్నాడు. దేవుని ప్రియమైన జనమ, ఈరోజు ఒక్కసారి మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాము. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల యొక్క విలువైన రక్తం ద్వారానే ఈ స్థలంలోనికి నువ్వు వచ్చున్నావు. హల్లెలూయా. ఎందుకనగా ఆయన యోగ్యుడైన వాడుగా ఉన్నాడు. ఆ ముద్రలను విప్పడానికి ఆయన యోగ్యుడైన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా నిన్ను కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన యోగ్యురాలుగా, యోగ్యునిగా చేయడానికి ఆ విలువైన రక్తము సరి అయినదండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన పాప బ్రతుకుల్లో ఉన్న, అన్యాయపు మార్గాలలో ఉన్న, దేవునికి అవిధేయులమైన, అజ్ఞానులమైన స్థితిలో ఉన్న సరి అయిన సూటబులైన రక్తం ఏమిటనగా నీ సమస్త దోషాన్ని కడగగలిగిన రక్తము యేసు రక్తము. హల్లెలూయా. అందుకే అది పరిశుద్ధమైన రక్తము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకా మనం గమనిద్దాం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చేసిన వారు చదవాలమ్మా. మత్తయి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేక వరకు చిందించబడిన నిబంధన రక్తము. హల్లెలూయా. యేసు రక్తము దేనికనగా? ఏమండి? పాప క్షమాపణ కొరకైన నా నిబంధన రక్తము. హల్లెలూయా. యేసు రక్తము దేనికి? గమనించినట్లయితే మనుషుల పాపములన్నిటికీ
ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆరాధించాము. ఎందుకు ఆరాధించామనగా ఆయన మన విమోచకుడని మనము ఆరాధించున్నాము. ప్రభా, నీ యొక్క స్థలములో భక్తులముగా కూడి నిన్ను ఆరాధిస్తుండగా నీవు ఈ స్థలమంతా సంచరించమని ఆరాధించాము. ఎందుకు? ఆరాధనలో భక్తి ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. ఆరాధనలో దేవుని మహిమపరుస్తున్నాము. ఆయన ఆరాధనకు యోగ్యుడని మనము స్తుతిస్తున్నాము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చూద్దామండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు 5వ అధ్యాయం 23వ వచనం. తండ్రిని ఘనపరచునట్లుగా
జీవానికే అధిపతి అయిన వాడు కాబట్టి చంపినా కానీ ఆయన తిరిగి లేచున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తుతిద్దామా? హల్లెలూయా. అందుకే ఆయన గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. హల్లెలూయా. గొర్రె పిల్లగా వధింపబడ్డాడు కాబట్టి ఆయన గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. ఆయన వధింపబడిన రక్తం ద్వారా, ఆ క్రొత్త నిబంధన రక్తం ద్వారా ఆయా వంశాల వారిని, ఆయా జాతుల వారిని, ఆయా ప్రజలను తన రక్తం ద్వారా విమోచించుకొని తన రక్తం ద్వారా కొన్నాడు కనుక ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయన యోగ్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకను ఆయన సమస్తాన్ని జయించాడు కనుక ఆయన యోగ్యుడు. హల్లెలూయా. మరణం పైన అధికారము కలిగి చనిపోయిన తిరిగి లేచాడు. జీవానికి అధిపతి కనుక ఆయన యోగ్యుడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను మరణిస్తున్న నిన్ను అంటే జీవిస్తున్నావు కానీ క్రీస్తు లేకపోతే వారు మృతులే. నీవు బ్రతికి ఉన్నావన్న మాట ఉన్నది కానీ నీవు చచ్చిన వాడివే. ఆత్మీయ సంపద లేక, ఈ యొక్క జీవాధిపతిని కనుగొనలేక, ఈ పుణ్య రక్తం యొక్క విమోచన లేని వారందరూ కూడా శరీర సంబంధంగా బ్రతికి ఉన్నారు కానీ ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నారండి? వారు చనిపోయిన వారుగా ఉన్నారు. అలాంటి వారికి ఆయన ఏమిస్తున్నాడు? జీవాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన జీవనది, ఆయన జీవింప చేయవాడు, సమస్తములో జయమనిచ్చువాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి జీవానికి అధిపతి కనుక ఆయనను మేము చేయాలా? ఆరాధించాలా? హల్లెలూయా. ఆయనను నమ్ముకోవాలా? దేవునికి స్తోత్రాలు. ఆయన యోగ్యుడైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనము గమనించినట్లయితే యేసు ప్రభు వారి రక్తం ద్వారా, ఆ వధింపబడిన గొర్రె పిల్ల ద్వారా మనం ఇంకా ఏం పొందుకున్నామనగా మన ఆత్మకు విమోచన. హల్లెలూయా. ఏం దానికి విమోచనమా? ఆత్మకు విమోచన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే ఈ యొక్క మానవ హృదయంలో ఉన్న ఈ ఆత్మకి ఏం చేశాడు? ఆయన విమోచన కలిగించాడు. ఈ ఆత్మ ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటిని కోరుకుంటూ ఉంటుంది. లోక సంబంధముగా నడవాలని ప్రేరేపణ కలిగి ఉంటుంది. మానవునికి ఉన్న చెడ్డ బుద్ధినంతా ఏం చేశాడు? ఆయన విమోచన కలిగించాడు. నీ ఆత్మకు విశ్రాంతినిచ్చాడు. నీ ఆత్మకు నెమ్మదిని ఇచ్చాడు. ఎప్పుడు నీ ఆత్మలో గలిబిలి గలిబిలి జయించలేక, బలహీనతలో పాపమును ఓడించలేక, పలుమార్లు తీసుకున్న తీర్మానాలలో పడిపోతూ లేస్తూ ఉన్న నీ బ్రతుకులోనికి యేసయ్య వారు సంపూర్ణ విమోచన కలిగించాడు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఏమి కలుగుతుందండి? చెప్పాలా? నెమ్మది. హల్లెలూయా. నెమ్మది, విశ్రాంతి. హల్లెలూయా. సమాధానము. క్రీస్తులో ఉన్న వారికి సమాధానము. హల్లెలూయా. దేని కొరకు విచారపడము గమనించము, దేని కొరకు ఆయాసపడము గమనించము, అన్నిటిలో తాలుకొనుదుము, అన్నిటిలో సహించుకొనుదుము, ఉన్న దానిలో తృప్తి చెందుదము. ఆయన యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క జ్ఞానమును వెతుకుతూ ఆయన మాత్రమే నాలో ఘనత పొందాలన్న తగ్గింపులో ఉందురు కనుక నీ హృదయంలో ఏమొస్తుంది? మొదట నీ ఆత్మకి విమోచన. చెప్పలు కూడా జరుగుతున్నామా? నీ ప్రాణంలో నెమ్మది, నీకు విశ్రాంతి. హల్లెలూయా. దేవుని ద్వారా ఈ గొప్ప మేలు పొందుకున్నాం. అందుకే ఎంతటి బాధలో ఉన్నవారు కూడా దేవుని స్థలంలోనికి రాగానే ఏమవుతుందండి? వారి బలహీనతలన్నీ తొలగిపోతాయి. సత్యము. ఎంత బాధలో ఉన్నవారు కూడా, ఓ మరణించాలన్న వారు కూడా, ఈ జీవాధిపతిలో జీవము ఉన్నది కనుక, ఈ వాక్యము జీవము కనుక, మరణపు అంచుల్లో ఉన్నవారికి కూడా ఈ మాటలు పనిచేసి వారిని జీవంప చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైన బిడ్డ, వాక్యము నీకు నెమ్మదినిస్తుంది. వాక్యము నీ జీవితాలను
చేతిలో అప్పగించు నీ జీవితాన్ని. అనేకమైన వాటి యందు మనస్సు నిలుపుకొని ఆయాసపరుచుకొని ఎప్పుడు మనము దిగులుచో విచారముతో మనం యొక్క ప్రాణాలను నెమ్మది లేని స్థితిలో ఉండడానికి కాదు. యేసు నీ జీవితంలోనికి వస్తే నీ హృదయమాన సంతోషమే. హల్లెలూయా. నీ హృదయం నిండా నెమ్మది, నీ హృదయం నిండా సమాధానమే. నీ శత్రువుతో సమాధానంగా ఉంటావు, నీ ఇంటి వారితో నీవు ఎంత జరుగుతున్నా నువ్వేం చేస్తావండి? ఆ సమాధానకరమైన ఆనవాళ్ళనే నీ జీవితంలో నింపుకుంటావు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన మన ఆత్మకు విమోచన కలిగించాడు. ఇది ఖచ్చితమేనా? ఈ మాట ఖచ్చితమేనా? నమ్మగలరా? ఈ మాట సత్యమేనా? మీరందరూ నిమ్మలంగా ఉన్నారా? హల్లెలూయా. అయిన వారమే మనము తల్లి దగ్గర తల్లి వడిలో చనుపాలు తాగిన పిల్లవాడు ఎలాగ నిమ్మలంగా ఉంటాడో, అయ్యా నా ప్రాణమును ఆయాసపరచుకొనక నేను నిమ్మలము కలిగి ఉంటున్నాను అని చెప్పి అన్ని దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగా మరి దావీదు గారు ఏమంటున్నాడు? నా ప్రాణాన్ని నేను నిమ్మలపరుచుకున్నాను. ఈరోజు క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలండి? నిమ్మలంగా ఉండాలా, కడుపు నిండిన వారు ఉండాలా, తృప్తికరంగా ఉండాలా, ఓ సంతోషంతో ఉండాలా, ఓ సమాధానంతో ఉండాలా. ఇంకా అలజడి నీ జీవితంలో ఉండకూడదు, ఇంకా తృష్ణ లేని బ్రతుకు నీలో ఉండకూడదు. హల్లెలూయా. ఇంకా దాహము తీరని స్థితి ఉండకూడదు. జలగ పట్టుకున్నదంటే పీల్చేస్తుంది. అంత జలగ ఎంత రక్తాన్ని మానవ దేహంలోని రక్తాన్ని అంతా పీల్చగలదు. అలాగే ఇమ్ము ఇమ్ము ఇమ్మని ఆశ కలిగి లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నట్లయితే నీకు నెమ్మది ఉండదు. యేసయ్య నిన్ను నన్ను ఎందుకు విమోచించుకున్నాడంటే ఈ మానవుని ఆత్మకి విమోచన లేదు, నెమ్మది లేదు. ప్రసంగి గ్రంథంలో ఉంటాడు, వాడు ఒక్కడేనంట ఉండేది, బిడ్డలు లేరు, బంధువులు లేరు. అయితే వాడు పగలు రేయి నిద్ర లేకుండా కష్టపడుతున్నాడట. ఎందుకు సంపాదిస్తున్నాడో తెలియదు. ఓ బిడ్డలుంటే బిడ్డల వరకు సంపాదిస్తున్నాడని అర్థం అవ్వచ్చు. బంధువులు ఉంటే నా తర్వాత ఎవరో ఆప్తులు ఉన్నారులే వారికి లేదు అంటే వారి జ్ఞానం వారికి అర్థం కాలే. ఎందుకు సంపాదిస్తున్నాడో తెలియదు. ఏంటి వాడి పిచ్చే సంపాదన, నిద్ర లేకుండా సంపాదన, తిండి లేకుండా సంపాదన కూడా పెట్టుకోలేని మనస్తత్వంతో సంపాదన. దేనికి సంపాదిస్తున్నాడో అర్థము కానీ సంపాదన అంటే చూడండి. అలాగున్న మానవునికి ఈనాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా దర్శిస్తే ఈ లోకపు సంపద కోసమని హృదయం ఎప్పుడు అల్లాడదో తప్పటి దేవుని చూపిస్తామా? హల్లెలూయా. అది ప్రభు వరకు నిలవబడగలిగిన ఆత్మ విమోచన మనకు దేవుడు దయచేశాడు. ఇది చాలా గొప్ప పరిస్థితి అండి. ఆమె ఒక మనిషికి నెమ్మది ఉంటే చాలు. ఎంతో ధనమున్న వారిని కానీ ఎంతో గొప్ప వారిని పోయి మనం అడిగితే అయ్యా నీ మనసుకి నెమ్మది ఉందంటే ఏమంటారు? అన్నీ ఉన్నాయి కానీ నా మనసులో నెమ్మది
కూర్చుంటారు. ఎందుకంటే మానవ దేహము, మానవుని స్థితి దీన స్థితి కలిగిన ఈ మానవుని ఏం చేశాడు ఆయన? తన మహిమ కలిగిన రూపంలోనికి మనల్ని మార్చాడు. తమిళగుడు గమనించినట్లయితే చూద్దాము, ఈ దేహానికి కూడా ఆయన ఏమి ఇచ్చాడండి? విమోచన కలిగించాడు. సమస్తమును తనకు లోపరచుకొన జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ కలిగిన శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చెను. దేవుడు ఎలాంటి వాడండి? మహిమ కలిగిన వాడు. మహిమ అంటే ఏంటండి? తేజస్సు, హల్లెలూయా, వెలుగు, పరిశుద్ధత, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. చాలా మంది అంటాము ఆమె దగ్గర చాలా మహిమ ఉందండి, తట్టుకోలేమండి, ఆ ప్రార్థన చేస్తే గజగజ వణికిపోతామండి. హల్లెలూయా. దేవునిలో ఇంకెంత మహిమ ఉన్నది చెప్పాలండి. ఆయన మహిమ కలిగిన రూపము, హల్లెలూయా, మహిమ కలిగిన వాడు. ఈ దీన శరీరము పాపంతో కూడింది, మలినంతో కూడింది. ఎవరినూ నిన్ను ప్రేమించలేని స్థితిలో అర్హతను చూసి ఒకవేళ నువ్వు దీనుడు నుండి తక్కువ వస్త్రాలు వేసుకొని, మురికి వస్త్రాలు వేసుకొని, సరి అయిన సొమ్ముతో స్నానం చేయలేక కంపు కొడుతున్న నిన్ను కూడా ఏం చేస్తాడు యేసయ్య? ఈ దేహానికి విమోచన అంటే పరిశుద్ధత, మహిమ కలిగిన రూపంలోనికి, తన రూపంలోనికి, హల్లెలూయా. యేసయ్య మహిమ కలిగిన వాడు, యేసయ్య పరిశుద్ధుడు. ఇప్పుడు దేహంలో నీవు అంతయు, దేహమంతా కూడా గాయములు, నీ దేహమంతా కూడా పాపము, నీ దేహమంతా పరిశుద్ధత లేదు, నీ ఆత్మలో ఎంత కపటం ఉంది. అలాగున్న నిన్నేం చేస్తున్నాడు ఆయన? తన రూపములో, తన సమరూపములో, హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. కొంతమంది మనం అనుకుంటాం సాధారణంగా, ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టిన కుమారుని చూస్తే ఏమంటాం? అచ్చము తండ్రిలాగా ఉన్నట్టంటే, అచ్చము తండ్రి వలె గుద్దాడు రా వీడు అంటాం. అచ్చము తల్లిని పోలి ఉంది ఆమె అంటే ఇంక ఎక్కడా కూడా తేడా లేదు. నడకలో, మాటలో, తీరులో, అలాగే రూపంలో అంతా కూడా ఎలా ఉన్నారు? సమ రూపం, అచ్చు గుద్దినట్టు. ఇప్పుడు యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య మహిమ కలిగిన వాడు, హల్లెలూయా, మహా తేజస్సు కలిగిన వాడు, అన్నింటిలో జయించిన వాడు, యోగ్యుడు అయిన వాడు, తన సమరూపంలోని కనగా నిన్ను ఏ మాత్రం కూడా ఏ బ్యాలెన్స్ అన్నది లేదు. హల్లెలూయా. యేసులో ఏ మహిమ ఉన్నదో ఆ మహిమ దీన శరీరమును ధరించిన మనకేం చేశాడు ఆయన? అట్టి మహిమనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు దేవుని స్తుతిద్దామా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ దేహానికి, ఈ దీన శరీరానికి కూడా మహిమ కలిగిన శరీరాన్ని ఆయన మనకు ఇచ్చాడు. ఆమేన్. మనము దేవుని రాజ్యంలోనికి ఎలాగ వెళ్తామనగా మహిమ కలిగిన శరీరమును ధరించి వెళ్తాము. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యంలో ఆ సింహాసనం మీద కూర్చున్నానంటే మహిమ కలిగిన శరీరాన్ని మనము ధరించవలసిన సత్యము కనపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ఇంకా గమనించినట్లయితే మూడవదిగా సృష్టికి విమోచన కలిగించాడు. ఆత్మకు విమోచన, ఇంకా దేహానికి విమోచన, ఇంకా ఏమిచ్చాడండి? సృష్టికి కూడా విమోచన కలిగించాడు. సృష్టి అంతా ఏమందంట? మనం అంటాము భూమి పాపభారంతో, ఏమమ్మా? భూమి పాపభారంతో నిండి ఉందంట. అంటే భూమి మీద ఉన్న ప్రజలు పాపంతో ఉన్నారు. ఆ పాప భారాన్ని భూమి కూడా భరిస్తూ ఉన్నదని. అందుకే సృష్టిలో భూమి, హల్లెలూయా, సృష్టి యావత్తు కూడా ఈ మానవుణ్ణి విమోచించడం ద్వారా, హల్లెలూయా, ఈ పాప భారాన్ని విమోచించడం ద్వారా సృష్టికి కూడా విమోచన కలిగింది. ఆమె చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది, కనిపెట్టుచున్నది. ఏలయనగా ఆమేన్. దేవునికి
వాళ్ళకి మార్పు లేని స్థితిలో ఉంది. అయితే యాకోబులో దేవుడు ఉదయించును, దేవునికి స్తోత్రములు కలుగును గాక, వారి యొక్క భక్తిహీనత తొలగిపోవును. అనగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమిస్తున్నాడు? ఆయన విమోచన కలిగించాడు. అన్ని జనులమైన మనకు కూడా తండ్రి విమోచన కలిగించాడు. ఆమె వధింపబడిన ఆ గొర్రె పిల్ల రక్తము మనకు సమస్త విషయాలలో విమోచన కలిగించింది. కాబట్టి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయన యోగ్యుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 7 ముద్రలు వేసి ఎవడను విప్పడానికి యోగ్యత లేని ఆ గ్రంథాన్ని ఎవరు విప్పగలరంటే సమస్త మానవాళిని ఆ వధింపబడిన గొర్రె పిల్ల రక్తం ద్వారా, చూడండి, సమస్త వంశపు ప్రజలను విలువైన రక్తంతో కొన్న ఆయన ఏంటండి? యోగ్యుడైన వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఈనాడు పాప విమోచకుడుగా ఉన్నాడు, ఆత్మ విమోచకుడుగా ఉన్నాడు, దేహ విమోచకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఎవరికి విమోచకుడుగా ఉన్నాడు? సృష్టికి విమోచకుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలులకు విమోచకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ముద్రను విప్పడానికి ఈయన యోగ్యుడు అని హల్లెలూయా దేవదూతలు అలాగే 24 పెద్దలు గాన ప్రతిగానములు చేస్తూ దేవుణ్ణి స్తుతించారు. ఆయన శక్తిమంతుడు, ఆయన బలమైన వాడు, ఆయన జ్ఞానము కలిగిన వాడు, ఆయన ఐశ్వర్యము కలిగిన వాడు, ఆయన ఘనత కలిగిన వాడు. కాబట్టి ఈయనకు స్తోత్రములు కలుగునుగా కానీ మనసారా స్తుతులు చెల్లించారు. అంత గొప్ప దేవుని కలిగిన నీకు ఎలాంటి భయం లేకుండా ఇంకా నీవు నామకార్థ భక్తిలో ఉంటే నువ్వు సచిన స్థితిలోనే ఉన్నావు. జీవాధిపతి నిన్ను ఏలుబడి చేయటం లేదు. జీవాధిపతి జీవము నీలో లేదు. నిజముగా ఆ జీవము నీలో ఉండి నీ ఆత్మకు విమోచన, నీ దేహానికి విమోచన నీవు పొందుకున్నట్లయితే యోగ్యుడైన వాడు నీ జీవితాన్ని యోగ్యమైన దిశలో మార్చగలిగిన వాడు. హల్లెలూయా. నీ దీన శరీరమును మహిమ కలిగిన శరీరముగా నింపగలిగిన వాడు. మహిమ ఎప్పుడు వస్తుంది తెలుసా? పరిశుద్ధత మానవుల్లో వచ్చినప్పుడే. హల్లెలూయా. పరిశుద్ధత, పాపము వెడలిపోయి పరిశుద్ధత నీలో ఏలుబడి చేసినప్పుడు దేవుని వెలుగు, దేవుని తేజస్సు, దేవుని మహిమ అయోగ్యమైన ఈ మానవ శరీరానికి యోగ్యతనిచ్చిన వాడు నీ యేసయ్య. ఒక్కసారి మనసారా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాము. హల్లెలూయా. యూదా గోత్రపు సింహమే ఆయన. హల్లెలూయా. దావీదు చిగురే ఆయన. హల్లెలూయా. అయితే నీ బ్రతుకును నా బ్రతుకును లోకమంతటి పాప భారమును తొలగించడానికి ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, వధింపబడిన వాడుగా వచ్చాడు. ఆమేన్. ఆ క్రీస్తు పుణ్య రక్తము మన జీవితాలను యోగ్యమైన రీతిలో మార్చేస్తాయి. హల్లెలూయా. ఆ యేసును ఘనపరిస్తే తండ్రి సింహాసనం మీద క్రీస్తు కూర్చున్న రీతిగా ఏ లోకములో ప్రాముఖ్యముగా నీ జీవితాన్ని యేసయ్య కొరకు అర్పించినట్లయితే సమస్తాన్ని విడిచి ఆ ప్రభు పుణ్య రక్తం యొక్క విలువ తెలుసుకొని ఆయన చేత నీవు కొనబడినట్లయితే, ప్రత్యేకింపబడినట్లయితే ఆ సింహాసనం మీద జయించిన నిన్ను నన్ను ఆయన కూర్చుండబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మహామహిమ కలిగిన సింహాసనం, దేదీప్యమైన పరలోక రాజ్యం, నీతి కలిగిన పట్టణం, పరిశుద్ధత కలిగిన పట్టణం, మహామహిమ కలిగిన ఆ సింహాసనం నీదగును. భూమి మీద ఈ భక్తికి ఎంతో విలువ ఉందండి, ఎంతో విలువ ఉంది, ఎంతో విలువ ఉంది. అంటే విలువ తెలియకనే ఏం చేస్తున్నాం? విలువలు కానీ వాటిని ఇంకా వెతుక్కుంటున్నాం, ప్రాకులాడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులు జోడించి మనం చేస్తూ ఉన్నాను. నిజమైన భక్తి ఆనవాళ్ళలోకి మనం వచ్చినట్లయితే మనము కూడా పవిత్రులుగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి తరలి వచ్చి ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం, కృపా కనికరము కలిగిన దేవానికి వందన, విమోచకుడానికి స్తోత్ర. మా ఆత్మలకు విమోచన, మా పాపానికి విమోచన, మా దేహానికి విమోచన, సృష్టికి విమోచన, ఇశ్రాయేలు ప్రజల
మార్చండి. నిజమైన ఆనవాలు దయచేయండి. లోకము భయంకరము, లోకము పాపము, లోకములో చింత, అయ్యా వ్యసనము, దుఃఖము, ఎంతో భారము, వాటన్నిటిని విడిచి నా తండ్రి నిన్ను హత్తుకొని ఆయన నీ ద్వారా సంపూర్ణ విమోచన పొందుతున్న వారుగా, పరిశుద్ధుల గుంపుగా నీ రాజ్యము కొరకు మిగుల అపేక్ష కలిగి ఆశపడగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘమును దీవించింది. వాక్యం ఎంత దూరం వెలును ఎందరో వీక్షించుదు వారందరి మీద నీ మహిమను నీకు దేవా స్తోత్ర మీ అద్భుతాలను చేసి ప్రతి ఆత్మను మీరు రక్షించుకునమని నీ ఉన్నతమైన కృప కింద దాసురాలుగా ఉండి ఇంతవరకు నన్ను బలపరిచినందుకు నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన